జై జవాన్ జై కిసాన్ నినాదాలతో మేడ్చల్ జిల్లా మార్మోగుతోంది. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. గట్కేసర్ మున్సిపాలిటీ ఉమ్మడి మండలం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమ్మడి మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు రాక రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. గట్కేసర్ ఉమ్మడి మండలం రైతులకు రుణమాఫీ చేసే వరకు రిలే నిరాహార దీక్ష విరమించేది లేదని హెచ్చరించారు. ఏ రైతుకు కూడా రుణమాఫీ చేయలేదు. దానికోసం మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈరోజు రిలే నిరాహార దీక్షలాగా మొదలుపెట్టినాము. దానికి కొంచెం పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు, సతాయిస్తున్నారు. అయినా కూడా మేము రుణమాఫీ మా మండలం అమలు అయ్యే వరకు, మాకు రుణమాఫీ ఇచ్చే వరకు మేము ఈ దీక్షలను విరమించేది లేదు. ఎంతవరకైనా సరే వెళ్తాము. మనం సీఎం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. మరి ఎమ్మెల్యేను ఎంపీ గారిని కూడా కలిసి వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నాము. ఈ మా మండలంలో ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 2 లక్షలు తీసుకుంటే వాళ్ళకి 4 లక్షలు అయినాయి, కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు. మరి ఇంత రైతులను గోసబెట్టే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటారు? గద్దెనెక్కే వరకేమే నేను అన్నీ చేస్తాను, అన్ని హామీలు ఇస్తాము, గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోతే ఎట్లా? రైతు కంట్లో కన్నీరు చూడకూడదండి. రైతుకి రుణమాఫీ చేసి తీరాల్సిందేగా మొదటిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు రూపాయి నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఉమ్మడి మండలంలో సహకార బ్యాంకులో సుమారు 1200 మంది రైతులకు 9,78,00,000 రూపాయలు రుణమాఫీ ఇవ్వలేకపోయింది. అందుకు గట్కేసర్ ఉమ్మడి మండలంలో రైతులమంతా కలిసి వివిధ అధికారుల దగ్గరికి, గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి, గౌరవ ఎంపీ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి ఎన్ని విడతలుగా తిరిగినా కానీ ఫలితం లేకపోయింది. అందుకు మేమంతా గట్కేసర్ మండలంలో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతు రుణమాఫీ సాధన కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ఆధ్వర్యంలో మేము ఇలా గట్కేసర్లో హెడ్ క్వార్టర్ ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు ముందరలా రిలే నిరాహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు ఏదైతే రుణమాఫీ ఇస్తానని హామీ ఇచ్చిరో ఆ రుణమాఫీ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ రిలే నిరాహార కంటిన్యూ చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ రుణమాఫీ ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది.